నమస్తే. నా పేరు దావీదు. దర్శి నియోజకవర్గం నుంచి ఎవరన్నా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పి ఉన్నాను. వాళ్ళకి నామినేషన్కి అయ్యే ఫీజు, తర్వాత ఈ క్యాంపెయినింగ్కి ఒక 30,000 ఇస్తానని ఓపెన్ కాల్ ఇచ్చాము. ఎవరన్నా మంచిగా అంటే నాకంటే బెటర్గా లేకపోతే తెలివిగా ఉంటారేమో అని. కానీ ఒక్క రెస్పాండ్ అవ్వకపోవటం నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అందుకోసమని ఎవరు రాలేదు కాబట్టి నాకేనిపించిందంటే సరే మనమే ట్రై చేద్దాం అన్న ఉద్దేశంతో నేనే ఈ దర్శి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తూ ఉన్నాను. కానీ ఆలోచించినప్పుడు వాళ్ళు ఎందుకు రాలేదు అభ్యర్థిగా, అంటే ఇలా మన సపోర్టు హెల్ప్ చేస్తున్నా కానీ అంటే ఒకటే వాళ్ళు భయపడ్డారు. భయం. నేనేమంటా అంటే ఆ ఫియర్ని కాంకర్ చేయండి. కాంకర్ ద ఫియర్ అండ్ ఐ విల్ కాంకర్ ఫర్ యూ ద నేషన్. సో ఇప్పుడు ఈరోజు నియోజకవర్గం నుంచి నేను వాస్తవానికి ఇండిపెండెంట్గా చేద్దాం అనుకున్నాను. కాకపోతే గౌరవ సిపిఐ స్టేట్ ప్రెసిడెంట్, స్టేట్ సెక్రటరీ గారు రామకృష్ణ సారు ఇండిపెండెంట్గా వద్దు, ఏదైనా చిన్న పార్టీ నుంచి పోటీ చేయనప్పుడు నేను ఈ మన ప్రజా అధికార పార్టీ అనే ఈ ప్రజా అధికార పార్టీ ఈ గుర్తుతోటి నేను పోటీ చేస్తూ ఉన్నాను. ఈ బీఫామ్ రావటం కోసం కొంచెం అంటే టైం అనేది ఇలా డిలే అవుతూ వచ్చింది. ఏదేమైనా 11th అవర్లో వేస్తున్నాం. మేబీ కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను. కాకపోతే నా డిజైర్ ఒకటే అండి. నేను ఈ పాలిటిక్స్ని చాలా సీరియస్గా తీసుకున్నాను. ఎంత సీరియస్గా తీసుకున్నాను అంటే కేఎల్ యూనివర్సిటీలో నేను చేసే జాబ్కి రిజైన్ చేశాను. మా ప్రిన్సిపల్ సారు, డైరెక్టర్ సారు ఎందుకు అదంతా రిస్క్ అది ఇది అని చెప్పినా కానీ మన మీద ఉన్న కన్సర్న్ తోటి కాదు, ఇంకొంచెం బెటర్గా ఏదో చెయ్యాలి, సమాజం ప్రోగ్రెసివ్గా ఎదగాలి. నేనేది ఏంటంటే నేను ప్రైమరీగా అధికారం కోసం నేను పాలిటిక్స్లోకి రాలేదండి. నేను వచ్చింది ఆత్మగౌరవం కోసం. ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళ ఆత్మగౌరవం లేదు. ఒక పిల్లవాడు ఒక ఎరుకలుగాను, ఒక యానాదిగాను, ఒక లంబాడిగాను పుడితే వాడికి వచ్చే గౌరవం ఏంది ఇక్కడ అంటే ఈ దుర్మార్గపు కుల వ్యవస్థలో అగ్ర కులంలో ఒక బ్రాహ్మణ్ గానో, ఒక రెడ్డి గానో, లేకపోతే ఇంకొక కులంలో పుడితే వాళ్ళకి వచ్చే గౌరవాలు వీళ్ళకి లేవు ఇక్కడ. ఒక మాల, ఒక మాదిగా, ఒక రెల్లి, ఒక రజక అంటే ఈ కుల వ్యవస్థ అనేది ఏంటంటే ఆత్మగౌరవాన్ని నరికేయటమే. కాబట్టి అంటే నేను నా దేశంలో నా ప్రజలకి, మన ప్రజలు అంటే భారతదేశంలో భారతీయులకి ఆ ఆత్మగౌరవం వీఆర్ గ్రేట్ అనే ఫీలింగ్ లేనప్పుడు ఏంటది దాన్ని నేను క్వశ్చన్ చేస్తాను. దావీద్ అనేవాడు పాలిటిక్స్లోకి వచ్చింది సీరియస్గా పాలిటిక్స్ చేయటం కోసమే. అది కూడా ఏంటంటే గల్లీ సిల్లీ పాలిటిక్స్ చేయడానికి నేను ఇష్టపడను, నేను అలా చేయను. నేను పాలిటిక్స్లోకి వచ్చింది ఢిల్లీలో కొట్లాడటం కోసం, ఢిల్లీ పాలిటిక్స్ని చేయటం కోసమే. అయితే నా దగ్గర దానికి సంబంధించి రిసోర్స్ లేవు, మనీ లేదు. సో నేను ఓపెన్ కాల్లో ఇచ్చినప్పుడు కూడా నేను చెప్పింది ఒకటే, 70% నిజాయితీగా పాలిటిక్స్ చేద్దాము, దేశం అనేది అసలు ట్రెమెండస్గా చేంజ్ అవుతుందన్నా కానీ రాలేదు. కానీ నేను ప్రామిస్ చేస్తున్నాను 90% నిజాయితీగా పాలిటిక్స్ చేస్తాం, 90% నిజాయితీగా పేదల పట్ల ప్రేమ చూపిస్తాం. 10% అంటారా, అది కరప్షన్. సో ఓపెన్ స్టేట్మెంట్ ఇస్ దట్ 10% కరప్షన్కి నేను కమిట్ అయ్యాను. సో ఇంకా అక్కడ ఎందుకంటే నా దగ్గర అంటే ఒక పేదవాడు పాలిటిక్స్ వాడు బతకటమే కష్టం. అలాంటప్పుడు వాడు రాజకీయాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళంతా నిజాయితీ పరులు. అంటే మీకు డబ్బులు పంచే వాళ్ళు నిజాయితీ పరులే. మీకు అంటే వాడు ఓపెన్గా డెమోక్రసీని నరికి ఒకడికి డబ్బు ఇచ్చి నాకు వాడు ఓట్లు కొనుక్కుంటే అది వాడు నిజాయితీ గలవాడు. వాడికి అభిమానులు ఉంటారు, వాడికి సంఘాలు ఉంటాయి, వాళ్ళకి ఫ్యాన్ బేస్, ఒక అధికారం అంతా వాడికే. అంటుంది ఏంటంటే నేను బతకటము, నా భార్య, నా పిల్లలు, మా అమ్మ, మా నాన్న చూసుకోవటమే నాకు అంతంత మాత్రం. అలాంటప్పుడు నేను ఏంటంటే వీళ్ళని ఛాలెంజ్ చేస్తా డబ్బులు పంచి చేసే రాజకీయాలు కాదు. ఒక ఎస్సీ పిల్లవాడు అలా చేయలేడు, ఒక కుర్రోడు, ఒక ఎస్టీ కుర్రోడు అలా చేయలేడు, ఒక బీసీ కుర్రోడు అలా చేయలేడు. దావీదు పాలిటిక్స్ యొక్క లక్ష్యం 3 అండి. ఒకటి, ఈ ఆత్మగౌరవాన్ని, ఈ ఎస్టీలను, ఎస్సీలను, బీసీలను ఆ గౌరవాన్ని డిక్రీజ్ చేసే ఈ కుల వ్యవస్థను
ఒకటి వేలతో లేపాలి ఒకటి. రెండోది, ఈ సీఎం కుర్చీలు రెండు కులాల మధ్య ఫుట్బాల్ ఆడుతూ ఉంది, దాన్ని దించాల్సింది. నేను అంటే ఏంటంటే కాపులు సీఎం అవుతా అంటే మేము సపోర్ట్ చేస్తాం. ఒక అదేంటి అక్కడి నుంచి బీసీలు, అక్కడి నుంచి ఎస్టీలు అందరం సీఎం, అది సీఎం కుర్చీ అనేది అది ఇదేంటి ఈ క్లాక్ రొటేట్ అవుతున్నట్లు రొటేట్ అవ్వాలి. కానీ ఇక్కడే రెండు కులాలే అంటే మేము ఒప్పుకోం. అవుట్డేట్గా డెఫినెట్గా మేము ఫైట్ చేస్తాం, మేము సాధిస్తాం. నా పాలిటిక్స్ ఏంటంటే ఇప్పటికిప్పుడే మారుతుందని కాదు, 2047 నాటికి సిగ్నిఫికెంట్ చేంజెస్ వస్తుంది. కనీసం 2047 నాటికి ఈ రెండు కులాల ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేసి ఒక ఇది ఎస్సీనో ఎస్టీనో బీసీనో లేదు కాపునో సీఎంగా చూస్తాం మేము, అందులో సమస్య లేదు. సో ఈరోజు నామినేషన్కి వెళ్తూ ఉన్నాం. అయితే ఏంటంటే మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మీకు ఒక మాట చెప్పాలి, ఆ బాధ్యత నాకు ఉంది. ఎందుకంటే మా ఊరిలో నాకు చేసే సపోర్ట్ కంటే మీరు మీరు చేసే సపోర్టు ఎంకరేజింగ్గా ఉంటుంది. నాకు ఏమీ లేదండి, నేను చెప్తున్నాను కదా, దావీదు వెనక ఒక 10 మంది లేరు, దావీదు వెనక ఒక 10 కోట్లు లేవు. దావీదు అనేవాడు సో పేదవాడే. దావీదు అనేవాడు సో ఈ పాలిటిక్స్ని ఈ దరిద్రపు పొలిటికల్ లీడర్స్ని పొలిటికల్ సిస్టమ్ని ఛాలెంజ్ చేయగల దమ్మున్నవాడే. కాకపోతే డబ్బు లేదు, ప్రజలు లేరు, ఎటువంటి రిసోర్సెస్ లేవు. స్టిల్ ఐఎమ్ కాన్ఫిడెంట్. సో వీ విల్ ఫైట్ ఫర్ అవర్ హానర్, వీ విల్ ఫైట్ ఫర్ the upliftment of the SC, ST, BC people in India, and we will change the dirty politics who are doing. So we are defining the politics by the cash, for the cash, and off the cash. మేము ఆ సిస్టమ్ని ఒప్పుకోము, ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తాము, ఖచ్చితంగా చేంజ్ తీసుకొస్తాము. సో ఈ 10% కరప్షన్ అనేదాన్ని దాన్ని చింతిస్తున్నాను, అది నా ఉద్దేశం కాదు. బట్ దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్ అపార్ట్ ఫ్రమ్ దిస్. నేను నిజాయితీగా పాలిటిక్స్ చేస్తాను లేకపోతే ఇదంటే నాకు 33 లేకపోతే 34 ఇయర్స్ మేబీ వచ్చి ఉండాలి. రైట్, ఈ 34 ఇయర్స్లో ఇంకొక మ్యాక్సిమం 30 ఇయర్స్ బతికుండొచ్చు, ఇంకొక 30 ఇయర్స్ పాలిటిక్స్ నిజాయితీగా అంటే అది అయ్యే పని కాదు ఇండియాలో. సో కాబట్టి క్షమించండి. పాలిటిక్స్లో ప్రతి మూమెంట్ అంటే నేను ఏంటంటే ఒక 2047 నాటికి అది ఎంత అయ్యేది ఎంతో అవ్వదు ఎంతో మనకు తెలియదు. కాకపోతే ఒక మాట చెప్తాను, పొలిటికల్ కెరీర్లో ప్రతి మంత్ నేనేం చేశాను అన్న అప్డేట్ కూడా ఇస్తాం. అంటే అధికారం వచ్చినప్పుడే ప్రజలకు సేవ చేస్తాం, అధికారం వచ్చినప్పుడే ప్రజలను కలుస్తాం అనేది ఏం కాదు. ప్రతి మంత్ ఈ పేదలకు ఏం చేసాం ప్రతి మంత్, సో ఈ అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకి మైనారిటీలకి ఏం చేసాం మేము రిపోర్ట్ ఇస్తాం. ఎంతో కొంత చేసే ఎంతో కొంత దేశానికి కాంట్రిబ్యూట్ చేస్తే దావీదు అనేవాడు చనిపోతాడు. ఏది చేయక ఏది అంటే ఎలాగోకలా పుట్టాము, ఎలాగోలా బతుకుతాము, ఎలాగోలా చనిపోతాము, చిన్న చిన్న రాజకీయాలు చేస్తున్న ఆ ఉద్దేశం కాదు. థ్యాంక్ యూ.